ఇది ఏకాగ్రత అవలంబించే విధానం. అతని మనసులో ఏది నిలుపుకుని కూర్చున్నాడు అది తప్ప అతని మెదడులోకి ఏదీ రాదు. అతను నిలుపుకున్న ఆలోచన తప్ప ఏ శబ్దమూ అతని మెదడుకి సోకదు. చూశావుగా, అతని మెదడు అతని వశంలోనే ఉంది. అతను చెప్పినట్టు తప్ప మరొక విధంగా పనిచేయదు. రా. మెదడులోని ఏకాగ్రతని ఇతను శరీరానికి అలవాటు చేశాడు. అంటే శరీరంలో అణువుకి ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యం చేతిలో ఉన్న ఆయుధాన్ని తిప్పడం. అంటే శరీరంలో శక్తి అంతా ఆయుధం మీద కేంద్రీకరించబడింది. ఇప్పుడు ఆ కర్ర ఎంత శక్తివంతం అవుతుందో చూడు. ఆనంద, ఇనుమును విరచగలిగిన శక్తి కర్రది కాదు, కర్రలో కేంద్రీకరించబడిన అతని శరీరంలోని శక్తి. ఇందాకటి వ్యక్తి తన శరీరంలోని శక్తి అంతా ఆయుధం మీద కేంద్రీకరిస్తే ఇతను తన చేతుల మీద కేంద్రీకరించాడు. ఆ చేతుల శక్తి ఎలాంటిదో చూడు. చూశావా శివ? శివ, శక్తి అనేది ఎక్కడో లేదు. అణువులోనూ పరమాద్భుతమైన శక్తి ఉంది. కోటాను కోట్ల అణువులు కలిసిన మానవ శరీరంలో అనంతమైన శక్తి ఉంది. అయితే సాధనతో, పట్టుదలతో, ఏకాగ్రతతో ప్రయత్నించి మెదడుని, మనస్సుని, శరీరాన్ని ఒకే బాట మీద, ఒకే కేంద్రం మీదకు తీసుకురాగలిగినప్పుడు మానవుణ్ణి ఏ ఆయుధము ఏమీ చేయలేదు. ఏ లోహంతో చేసిన ఆయుధమైనా ఆపలేదు. ఆ పరిధిని చేరుకోవడానికే మహావిద్యను నేర్చుకోవాలి. ఆ విద్యను నేర్చిన వ్యక్తి, ఆ శక్తిని సాధించిన వ్యక్తి సృష్టిని నడిపించే పంచభూతాలని తన అదుపులో పెట్టుకోగలుగుతాడు. ఆ మహావిద్యలు నీకు నేర్పి నిన్ను అపరిమితమైన శక్తి గలవాణ్ణిగా, అతీత మానవుణ్ణిగా నేను తీర్చిదిద్దుతాను. కానీ బాబు గారు, నాకు అసలు ఏమీ తెలియదే. ఏదో కాస్త పాఠం గెంతరం తప్ప. చాలు శివ, చాలు. పదములు పాడి నృత్యం చేయగలిగిన నీవు ఈ మహావిద్యను తేలిగ్గా నేర్చుకో. పరమశివుడు రౌద్రమూర్తి అయి ప్రళయతాండవం చేస్తే అందులోంచి అనలం పుట్టింది. నటరాజమూర్తి ఆనందతాండవం చేస్తే అందులోంచి నృత్యం పుట్టింది. ప్రాణం తీసే శారీరక యుద్ధం, ప్రాణం పోసే శరీర నృత్యం కవలల్లాంటిది. సున్నితంగా ఇచ్చిన భంగిమ నృత్యమైతే, సునిశ్చితంగా ఇచ్చిన భంగిమ శౌర్యమవుతుంది. మృదువుగా పట్టిన ముద్ర లాస్యమైతే, కటువుగా పట్టిన ముద్ర క్రౌర్యమవుతుంది. మెత్తగా వేసే అడుగు పద విన్యాసమైతే, కత్తిలా వేసే అడుగు పదఘట్టన అవుతుంది. అందుకే చెబుతున్నాను, లయ తెలిసిన నీవు ఏకాగ్రతతో వీటిని ఆచరిస్తే అతి త్వరలో అరవీర భయంకర మృత్యు అవుతావు. తమ దేవుని నాకు కొండంత బలం. విజయోస్తు.